నాతో మరలా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామాన శుభాభివందనాలు. ఈ వారం మనం ఒక పల్లెలో బెత్లెహేములో ప్రారంభమైన పెనుమార్పులు, దేవుని యొక్క విప్లవం గురించి నేర్చుకోబోతున్నాం. బైబిల్ తీయండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదవండి. బెత్లెహేం అనగానే మనకు సువార్తలకు వెళ్తాం, కానీ మరొక విప్లవం ఇదే బెత్లెహేంలో ప్రారంభమైంది, దావీదు యొక్క అభిషేకంతో. అక్కడ ఇక్కడ జరిగింది ఏంటి? యెషయా యొక్క కుటుంబంలో జరిగిన ఆ యొక్క చంటోడి యొక్క అభిషేకం. సువార్తలలో బెత్లెహేములో మరియమ్మ కుటుంబంలో జరిగిన ఆ యొక్క పుట్టుక, యేసయ్య యొక్క పుట్టుక, ఆ విప్లవం. ఎవరి విప్లవాలంటే దేవుని విప్లవాలు. ఎలా జరిగింది? ఊహకు అతీతం, అనూహ్యం. పోస్ట్పోన్ చేసే అవకాశాలు లేవు, మనుషులు దానిని ఆపలేరు. సౌలు రాజు ఆపలేకపోయాడు, రోమా సామ్రాజ్యము ఆపలేకపోయింది. అది అనివార్యం. ఎవరితో ప్రారంభమైంది? అతి సాధారణమైన వ్యక్తులతో. గొర్రెలను కాచుకుంటున్నాడంట, సమయానికి పిలిచారంట, ప్రవక్త గారు వచ్చారు, రావయ్యా అని చెప్పి చంటోడిని వచ్చాడు. అతి సాధారణమైన ప్రారంభం. ఎక్కడో వడ్రంగి వానికి ప్రదానము చేయబడిన దీనురాలు తనను తాను దాసురాలుగానే చూసుకుంది. ఏదో మూలన ఉన్న ఆ యొక్క తల్లిని దైవం పిలవడం, తన కార్యాన్ని ప్రారంభించడం అతి సాధారణం. మర్చిపోకండి, దేవుని యొక్క విప్లవాలు అనూహ్యం, అనివార్యం, అతి సాధారణంగా ప్రారంభమవుతాయి. ఈ 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో జరుగుతున్న ఈ యొక్క విప్లవానికి కాంటెక్స్ట్ ఏంటంటే, మనుషులు దుఃఖంలో ఉన్నారు, మోసపోయాము అని చెప్పి తేరుకుంట్లా రాజుకు భయపడుతున్నారు. ఎవరు రాజు? సౌలు రాజు. ప్రజలు భయపడుతున్నారు, ప్రవక్త కూడా భయపడడం జరిగింది. అప్పుడే సౌలుకి సమూయేలుకి 15వ అధ్యాయంలో ఒక సంభాషణ జరిగింది. వాళ్ళ ఇద్దరికీ మధ్యన జరిగిన చివరి సంభాషణ అది అంటాడు కథకుడు. ఏ విషయం? యెహోవా ఏది చేయొద్దన్నాడు, సౌలు అది చేసి ఎక్కడి నుండో దొంగిలించుకుని శపితమైన దాన్ని తెచ్చుకుని యెహోవాకి బలి అర్పిస్తే సమూయేలు అంటాడు, ఇదిగో బలులు కాదు యెహోవాకు కావాల్సింది విధేయత. విధేయత అనేది బలులకు మించింది అని చెప్పి ఆ 22వ వచనంలో ఆ యొక్క సంభాషణ జరిగింది. నిర్మోహమాటంగా జరిగింది. చెప్పాల్సింది ప్రవక్త చెప్పాడు, ఇక చెప్పింది చాలు అనుకున్నాడు. సౌలు బ్రతుకున్నంత కాలం సౌలు యొక్క ముఖం చూడలేదు, సౌలు వైపుకు వెళ్ళలేదు, సౌలుని పలకరించడం లేదు. ఎందుకంటే సౌలు యెహోవా నమ్మాడు, ప్రవక్త నమ్మాడు, ప్రజలు నమ్మారు, నమ్మక ద్రోహం చేశాడు. ఇలాంటి వాడిని పలకరించేందుకు? ఇలాంటి వాడి దగ్గర ప్రవచించడం ఎందుకు? ఇలాంటి వాడికి మళ్ళా ఎదురవడం ఎందుకు అన్న భావానికి వచ్చేసాడు.
అక్కడ 15వ అధ్యాయము చివరి వచనాల్లో ఆ యొక్క సీన్ ఎంత బాధకరంగా, భారభరితంగా, దుఃఖభరితంగా ఉంటుంది అంటే, సమూయేలు ముఖం చూస్తే ముఖంలో కనిపించేది ఏంటంటే దుఃఖమే. సమూయేలు విషయంలో కూడా కాదు, యెహోవా కూడా తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పశ్చాత్తాపం చెందారంట. ప్రవక్తకి దుఃఖం, దైవానికి పశ్చాత్తాపం. ఎంత భ్రష్ట స్థితికి వచ్చింది. సౌలు జీవితమే కాదు, దేవుని యొక్క ప్రజల జీవితం. దానికి ముందు మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసే ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఇరుగు పొరుగు దేశాల్లో రాజులు ఉన్నారని చెప్పేసి మాకు కూడా రాజు కావాలని చెప్పి ప్రజలు కోరతారు. యెహోవా ప్రశ్న ఏంటంటే, నేను ఉన్నాను కదా పాలించడానికి, మీకు మళ్ళా ఎందుకు రాజు? లేదు ప్రభువా, మాకు కనబడే రాజు కావాలి. ఎందుకు? మిగిలిన అందరికీ ఉన్నారు కదా, మాకు కూడా కావాలి. కష్టంగా, అయిష్టంగా యెహోవా ఒప్పుకోవడం జరిగింది. రాజుని ఇస్తాను కానీ మర్చిపోకండి. అడిగినంత ఉన్నంత సరదాగా ఉండదు, వచ్చిన తర్వాత మీ నెత్తెక్కుతాడు. మనిషి కదా స్వార్థం ఉంటుంది. తన గురించి, తన కుటుంబం గురించే ఆలోచిస్తాడు, మీ గురించి కాదు, మీ కుటుంబాల గురించి కాదు. మిమ్మలను, మీ యొక్క పిల్లలను దాచుకుంటాడు, ఇష్టానుసారంగా బానిసలుగా ఉపయోగించుకుంటాడు రాజు. మీ యొక్క పొలాలను, స్థలాలను ఆక్రమిస్తాడు. రాజులు వస్తే యుద్ధాలు చేసి మిమ్మల్ని సైన్యంలో పెట్టి మీకు కలిసి వచ్చేది ఏమీ లేదు, ప్రాణాలు తీస్తాడు. కావాలన్నారు కాబట్టి ఇదిగో అని సౌలుని రాజుగా యెహోవా ఇవ్వడం జరిగింది. అన్నట్టే జరిగింది. సౌలు యెహోవాకి ద్రోహం, ప్రవక్తకి ద్రోహం, ప్రజలకి ద్రోహం, తన యొక్క కంటికి ఏది నచ్చిందో, మనసుకు ఏది నచ్చిందో, స్వార్థానికి తో ఏం చేశారంటే దోచుకొనడం జరిగింది. యుద్ధంలో శపితమైన దానిని తెచ్చుకోవడం జరిగింది. దోచుకున్న దాన్ని దేవుడికి మళ్ళా ఏమంటారంటే షేర్ ఇవ్వడం జరిగింది, భాగం ఇవ్వడం జరిగింది, బలి అర్పించడం జరిగింది. దోచుకోవడం ఏంటి, దేవుడికి వాటా ఇవ్వడం ఏంటి? దేవుడు కోరేది మీరు ఇచ్చే వాటాలు కాదు, బలులు కాదు, నెలకి వారానికి హుండీలో వేసేది కాదు. దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించడము. అదే సమూయేలు సౌలుకి చివరగా జ్ఞాపకం చేయడం జరిగింది. దుఃఖంలో ఉన్నప్పుడు ప్రవక్తని యెహోవా పిలిచాడు, పశ్చాత్తాపం చెందుతూ అంటాడు, ఇదిగో ఇంకెంతకాలం దుఃఖంలో ఉంటావు, లెగు అంటాడు. ఒక్కోసారి మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన కుటుంబాల్లోనూ, మన రాష్ట్రాల్లోనూ, మన దేశంలోనూ దుఃఖంలో ఉన్నప్పుడు, పశ్చాత్తాపం చెందుతున్నప్పుడు, ఇలాంటి పరిణామాలు చెందినప్పుడు అలా కూర్చుని దుఃఖక్రాంతులుగా ఉండడం కాదు, తిరిగి లేవాలి, లేచి ముందుకి నడవాలి. ఈ మధ్యన కొంతమంది పెట్టారు, ఎందుకు భయంగా ఉందండి, దడదడలాడుతుందండి, కోపంగా ఉందండి, దుఃఖంగా ఉందండి. ఒక మాట చెప్తా, కుటుంబాల్లో, పిల్లల విషయాల్లోనూ, పెద్దల విషయాల్లోనూ, వ్యక్తిగత జీవితాల్లో, ఉద్యోగాల విషయాల్లోనూ, ఆరోగ్యాల విషయాల్లో, సామాజికంగాను వచ్చే మార్పుల విషయంలో దుఃఖం కలిగితే దుఃఖంతో ఉండిపోవద్దు, అది అంతం కాదు. తిరిగి లేవండి. తిరిగి లేగడానికి ఇక్కడ సమస్య ఏంటంటే, సౌలుకి ప్రజలే కాదు, ప్రవక్త కూడా భయపడుతున్నాడు, సమూయేలు.
ఊహించండి, ప్రవక్త భయపడే రాజు సౌలు. ఇక ఎవరు సహాయం చేస్తారో దేశానికి? ప్రవక్త కూడా భయపడితేనే. అందుకనే యెహోవా అంటాడు, లెగు, లేచి కొమ్ము తీసుకో, తైలం పోసుకో, బయలుదేరు అంటాడు. ఈరోజు అదే యెహోవా మీతో చెప్పేది ఏంటంటే, రండి, బయలుదేరండి. ఎలాంటి ప్రభువులు వచ్చినా, రాజులు వచ్చినా, అధిపతులు వచ్చినా, ప్రధానులు వచ్చినా, పాలకులు వచ్చినా, ఎంత భయపెట్టినా మనం భయపడితే పని జరగదు. ముందుకు సాగాలి. దేవుని యొక్క కార్యంలో, దేవుని యొక్క విప్లవంలో భాగస్వామ్యులము అవ్వాలి. ఇక్కడ దైవం కూడా చాలా తెలివిగా తన యొక్క విప్లవాన్ని ప్లాన్ చేయడం పూర్తిగా సమూయేలుకి చెప్పలా. ఏమంటాడంటే, లేగు, నడు. ఎక్కడికి? బెత్లెహేముకి. ఏదో ఆది యందు కలుగునుగాక 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 అని చెప్పిన ఆ దైవం ఇక్కడ కలుగునుగాక అనలే. సౌలు పోవునుగాక, దావీదు వచ్చునుగాక అనలే. దైవానికి మనిషి యొక్క అవసరం ఉన్నట్టు సమూయేలుని పిలవడం జరిగింది. ఒక మాట చెప్తాను, దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కలుగునుగాక కలుగునుగాక కాదండి. దేవుడు ఒకసారి తెలివిగా నీలాంటోల్ని నాలాంటోల్ని ఎన్నుకొని తన కార్యాన్ని జరిగిస్తాడు. దైవ కార్యాలు మనుషుల మధ్యన, మనుషుల ద్వారా జరుగుతాయి. అది ఇక్కడ జరుగుతుంది. బెత్లెహేముకు పో. మరి ఈ విషయం రాజుకు తెలిస్తే భయపడద్దు, నాకు ఐడియా ఉంది అని చిన్న పన్నాగం ఇక్కడ. ఏంటిది? బలి పశువుని తీసుకెళ్ళు, బలి అర్పణకు వచ్చానని చెప్పు. ఊర్లో మీడియా వాళ్ళు వస్తారు, ఎందుకు వచ్చావు, సమాధానంతో వచ్చావా అని అడిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పు, నేను వచ్చింది బలార్పణకని చెప్పు. దేవుడు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా తన యొక్క విప్లవాన్ని చాలా తెలివిగా, చాలా స్పష్టంగా, అనూహ్యంగా, అతి సాధారణమైన రీతిలో జరిగిస్తున్నాడు. వెళ్ళడం జరిగింది. యెషయా ఇంట్లో వెళ్ళిన తర్వాత సమూయేలు అనుకోలేదు ఈ ఇంట్లో ఈ కార్యం జరుగుతుంది, ఆ పెద్ద కార్యం అని చెప్పి. ఆ చిన్న చిన్న కుటుంబం ఉన్నదలా ఎవరంటే పిల్లలు. చెప్తాడు, బలర్పించడం జరిగింది, కుమారులను శుద్ధీకరించడం జరిగింది. ఒకళ్ళ తర్వాత ఒకరు, అదోనీరాము, షమ్మ, అలాగ కొడుకులను అందరినీ తీసుకురావడం జరిగింది. 1, 2, 3, 4 ఎవరొచ్చినా సరే యెహోవా ప్రవక్త చెప్తాడు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. ఆఖరికి సమూయేలుకి విసుగొచ్చింది. దైవమా, నీ కంటికి వీళ్ళ కనబడడం లేదా? తండ్రి యెషయా కూడా విసుగొచ్చింది. తీసుకొచ్చాను ఇంతమంది కొడుకుల్ని, దేవుని కంటికి వీళ్ళ కనబడడం లేదా? ఆన్సర్ చాలా సింపుల్. మనుషుల కంటికి ఎవరు కనబడరో దేవుని కంటికి వాళ్ళు కనబడతారు. మనుషులు ఎవరిని చూడరో దేవుడు వాళ్ళని చూస్తాడు. ఒకసారి మన వీధుల్లో, మన యొక్క పనిచేసే చోట్ల, మన యొక్క స్నేహితుల మధ్యన, మన యొక్క సమాజంలో, మన సంఘాల్లో అనిపిస్తుంది, నేను కనబడుతున్నానా, ఎవరికి నేను కనబడడం లేదేంటి అనిపించిందా?
ఒక మాట చెప్తాను, మనం ఎవరికి కనబడినప్పుడు దేవునికి కనబడుతున్నాము. ఎవరో మనల్ని చూడనప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. యెషయా కనబడ్డ వాళ్ళు, సమూయేలు కనబడ్డ వాళ్ళు దేవుడు లెక్క చేయగా. తండ్రి ఎవరినైతే తక్కువగా చూశాడో, ప్రవక్త ఇంకెవరు ఉన్నవాళ్ళ జాదా అని ఎవరినైతే చూడదలుచుకోలేదో తనను దేవుడు చూచాడు, పిలిచాడు, దేవుని యొక్క విప్లవంలో ఉపయోగించుకున్నాడు. మనల్ని మీడియా అటెన్షన్ అవసరం లేదు, పెద్ద పెద్ద పులిపీట్లు మైకులు అవసరం లేదు. అనూహ్యంగా, అతి సాధారణంగా దేవుడు ఉపయోగించుకోగలడు. జరిగిందేంటి చివరికి? తీసురండి అయ్యా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. వాడా రాజా? వీళ్ళు మాట్లాడినంత వాడు మాట్లాడలేదు. వీళ్ళు ప్రసంగించినట్లు వాడు ప్రసంగించలేడు. అవసరమైతే వీళ్ళు యుద్ధాలు చేయగలరు, వాడు యుద్ధం చేయలేడు. వాడు చేయగలిగినది ఏంటంటే ఆ గొర్రెల్ని కాచుకుంటాడు. తీసురా, వాడు నాకు కావాలి, ఆ చంటూడు నాకు కావాలి. తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అభిషేకం చేయడం, అభిషేకించడం, రాజుని అభిషేకించడం. రాజు ఉంటుండగా రాజుని అభిషేకించడం రాజు ద్రోహం. దైవం ప్రవక్త ద్వారా జరిగించింది ఏంటంటే రాజు ద్రోహం. మర్చిపోకండి, రాజు ద్రోహం రాజ్యద్రోహం కాదు. ఒకసారి రాజుల్ని ప్రశ్నించడం, రాజులకు ద్రోహం చేయడం రాజ్య ద్రోహం అని అనుకుంటాం కాదండి. ఈ విషయంలో దేవుడే దగ్గరుండి రాజుకి ద్రోహం, రాజ్యానికి మేలు, మరొక రాజుని అభిషేకించడం జరిగింది. ఎక్కడ? కోటలో కాదు, పేటలో. బెత్లెహేములో యెషయా ఇంట్లో చిన్నోడు గొర్రెలను కాచుకుంటున్న దావీదు జీవితం ద్వారా దావీదుకు ఆత్మాభిషేకం కలిగింది. అంటే బెత్లెహేములో విప్లవ ప్రారంభాలు ఆత్మాభిషేకంతో ప్రారంభమైనవి. అలర లేదు, అటెన్షన్ లేదు, కనబడకుండా వినబడకుండా అనూహ్యంగా అతి సాధారణంగా ఎవరూ గుర్తుపట్టలేని రీతిగా దేవుని యొక్క కార్యం ప్రారంభమైంది. ఈ వారం మీలో చాలామంది యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతారు. 2:23-24 వచనాల్లో పక్షిరాజుల గురించి మొదలు రాయబడి ఉంది. యెహోవా పక్షిరాజులో వచ్చి దేవదారు యొక్క వృక్షము ఆ లేత కొమ్మను తీసి ఎత్తైన పర్వతము మీద నాటినప్పుడు అది వికసించి ఫలించి అన్ని రకాల పక్షులకి నీడగా ఉంటుంది అని వ్రాయబడి ఉంది. చిన్న కొమ్మ, అనూహ్యం. యెహోవా కార్యం అనివార్యం. ఎలా ప్రారంభమైంది? నాటబడింది, పెరిగింది, పెద్దదయింది, ఫలించింది. ఎంతమందికి నీడ? ప్రపంచంలో అన్ని రకాల పక్షులకి నీడ. నెబుకద్నెజరు అనుకున్నాడు, ఈ చెట్టును నేను నాశనం చేశాను, రూపుమాపాను అనుకున్నాడు. దేవుడు తన కార్యాన్ని తేలిగ్గా చిన్న కొమ్మతో, లేతైన కొమ్మతో కార్యాన్ని జరిగించాడు. కొంతమంది మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ విత్తుల కథ గురించి ఒకసారి వీడియో చేశాను.
అదే జరుగుతుంది యేసయ్య యొక్క జీవితంలో. ఆవగింజలంట ఎంత ఉంటాయి తెలుసు కదా, మీ కిచెన్లోకి వెళ్ళి చూడండి ఆవగింజలు ఎంత ఉంటాయో. అలాంటి గింజలు, చిన్న చిన్న గింజలు నాటబడ్డం అనూహ్యంగా, అనివార్యంగా, అతి సాధారణంగా పెరగడం. ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఆ 17వ అధ్యాయం ఉన్న అదే ప్రవచనాన్ని యేసయ్య అంటాడు, ఎక్కడో బెత్లెహేంలో మరియమ్మ గర్భంలో స్టార్ట్ అయిన దేవుని యొక్క కార్యం ఇప్పుడు నా ద్వారా, మీ ద్వారా, మీ విశ్వాసం ద్వారా ఏమవుతుంది? ఒక పెద్ద వృక్షం అవుతుంది. అన్ని రకాల వాళ్ళు, అన్ని రకాల పక్షులు, అన్ని జాతుల నుండి, అన్ని దేశాల నుండి వస్తాయి. అక్కడ నీడ దొరుకుతుంది. ఒక మాట చెప్తాను, దేవుని యొక్క కార్యం అంత సింపుల్గా అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళ ద్వారా జరిగింది, మీ ద్వారా జరగబోతుంది. ఎంత విస్తారంగా, ఎంత విశాలంగా ఉంటుందంటే మనం ఎంత ఎదిగితే అంత తేడాలు మనకు కనబడు. అన్ని రకాల పక్షులు వచ్చాయంట, ఆ చెట్టు మీద ఉన్నాయంట. ఎక్కడ ప్రారంభమైందంటే అప్పుడు బెత్లెహేంలో ప్రారంభమైంది. నా జీవితంలో మా నాన్నగారు సామలకోట వచ్చినప్పుడు దేన్ని పట్టుకురాలా, ఎవరో ఇచ్చారంట సైకిల్, ఎవరో ఇచ్చారంట. ఆ రోజులు పెట్రోమాక్స్ లైట్. ఈ రోజుల్లో మనకి కార్లు, కెమెరాలు ఉండే, కానీ ఆ రోజుల్లో సేవకి ఆ 2 సైకిల్ కదలడానికి, అటు ఇటు వెళ్ళడానికి లైటు పెడితే మనుషులు వచ్చి కూర్చుంటారు. అప్పుడు వాక్యం చెప్పొచ్చు. బైబిల్ 3తో ఒక తల్లి ఏమందంటే, మా ఊరు వచ్చినప్పుడు సామలకోటలో 1954, 55 అనుకుంటాను సుమారు, ఇదిగో నీకు ఎవరు గతిలేరు కదా, ఉండడానికి చోటు లేదు అని ఆ కుటుంబం ఏం చేశారంటే ఇంటి వెనకాల దోడులుండి ఆ షెడ్లో ఉండనిచ్చారు. అనూహ్యం, అనివార్యం, అతి సాధారణం. అనేక వేల మందికి అది క్రీస్తుని పరిచయం చేయడానికి ప్రారంభంగా మారింది. తర్వాత పెళ్ళి, పిల్లలు, సంఘం, సంఘాలు, సాక్షులు. ఇప్పుడు అనేక మంది ఆ యొక్క సహవాసంలో పెరుగుతున్నారు. ఎలాగంటే అతి ఊహకు అందని సాధారణమైన పరిస్థితిలో అలాంటి ప్రారంభాలు ఉంటాయి. అప్పుడు యెషయా ఇంట్లో బెత్లెహేంలో, తరువాత మరియమ్మ ఇంట్లో బెత్లెహేంలో, ఈరోజు మీ ఇండ్లలో అలాంటి విప్లవాన్ని దేవుడు చేస్తున్నాడు, చేస్తాడు. ఉంటాను మరి, సెలవు.